הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణ దాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభువారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు, దీవెనలు, ఆ దేవదేవుని ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదినమందు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 2వ భాగము ఆత్మీయ విశ్లేషణ. ఈ యొక్క ఆత్మీయ విశ్లేషణలో యేసు ప్రభువారి కృప ఎక్కడుందో చూస్తాము. అలాగే ఈ యొక్క పత్రికలోని ప్రత్యేకమైన అంశాలు చూస్తాము. మూడవది, నేటి కాలానికి ఎలా అన్వయించుకోవాలి, 3 విషయాలు గమనిస్తూ వస్తాము. ఇది అద్భుతమైన పత్రిక. సరే, దీనిలో ఉన్న కృప చూద్దాము. 3వ అధ్యాయము 23. ఐఎమ్ రీడింగ్ ద కీ వర్డ్స్ ఈస్ టేకెన్ ఫ్రమ్ చాప్టర్ 3 వర్స్ 23 and 24. కృప. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఎంత మంచి మాట అండి! అద్భుతమైన ఒక మాట, ఆణిముత్యం లాంటి మాట. అంటున్నాడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు, అయితే ఆయన కృప ద్వారానే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. వాట్ ఏ గ్రేట్ స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్ అండి. ఈ పత్రిక అంతా కూడా మరి ప్రభు గురించి రాయబడుతుంటుంది. ఈ పత్రికలో ఎక్కువగా వచ్చే మాట ఇంగ్లీష్ బైబిల్లో నీతి, నీతిమంతం, రైట్ అండ్ రైచియస్నెస్. ఇది దాదాపుగా 66 సార్లు రాయబడుతుంది. అలాగే 7వ అధ్యాయంలోనే ఒక అధ్యాయంలోనే అంటే పర్సనల్ స్ట్రగుల్స్, వ్యక్తిగతమైన పోరాటాలు దాదాపుగా 38 సార్లుగా రాయబడుతుంది. చాలా మాటలు మాటికి వస్తూ ఉంటాయి. అలాగే ప్రభు అనే మాట ఈ 16 అధ్యాయాల్లో దాదాపుగా 19 సార్లు రాయబడింది. ప్రభు అంటే ఈ పత్రికకు ఆధారము, ఈ పత్రిక యొక్క కర్త, కర్మ, క్రియ, ఈ పత్రికకు ఆయనే మూలాధారం ప్రభుయే. కాబట్టి దాదాపుగా 19 సార్లు ప్రభు అనే మాట వస్తుంది గ్రంథ విశ్లేషణలో. 16 అధ్యాయాలు దాదాపుగా 19 సార్లు ప్రభు. నేను చదువుతున్నాను వేగంగా. 1:4లో ఉంది ప్రభు, 4:8లో ప్రభు ఉంది, 9:23, 9:29, 10:13, 11:34, 12:11, 12:19, 14:4, 14:6, 14:8, 14:11, 15, 11, 16:1, 16:8, 16:16, 16:12, 16:13, 16:22. చివరి మాట, ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చేయుచున్నాను. చూడండి, ప్రభు. కాబట్టి ఆయన ప్రభువే, ఆ రక్షకుడే, ఆ విమోచకుడే, ఆ మెస్సయ్యనే, ఆ యేసు ప్రభువే ఈ పత్రిక నడిపిస్తూ ఉన్నాడు. సరే, మంచిది. దీనిలో ఉన్న ప్రత్యేకతలు ఒక 6 ప్రత్యేకతలు కనపడుతున్నాయి. నేను వాటిని 7 ఉన్నాయి సుమారుగా. ఒకటేంటంటే ఒక గంభీరమైన వేదాంత ప్రక్రియ, దేవశాస్త్ర ప్రక్రియ. అంటే థియలాజికల్గా నీతిమంతుడు అంటే ఏంటి, ఎలా నీతిమంతులుగా ఉంటాము అంటే విశ్వాసము మూలముగా, ఉచితముగా, విశ్వాస మూలముగా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే ఉచితముగా, ఫ్రీగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఎంత గొప్ప ఆశీర్వాదం అటండి! దీనికి వెలకట్టలేమండి. నేను పాపిని ప్రభువా అని నోటితో ఒప్పుకొని, నీవు సమాధిని గెలిచావు ప్రభువా, నీవు మృత్యుంజయుడిని హృదయంతో ఒప్పుకుంటే, నమ్మితే రక్షణ. చాలా సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా ఎంతో సులభంగా కనబడుతుంది. కాబట్టి గంభీరమైన దేవశాస్త్ర ప్రక్రియ ఒకటి. తర్వాత ప్రశ్నించాడు, జవాబిచ్చాడు, విశ్లేషణ చేశాడు ఈ 16 అధ్యాయాల్లో. తర్వాత పాత నిబంధన రెఫరెన్స్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మొదటి అధ్యాయము 16-15 వచనాల్లో. తర్వాత సువార్తకు ప్రమాణికం ఏంటంటే దేవుని నీతి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును కాబట్టి నీవు నేను నీతిమంతులుగా మార్చబడ్డాము. ఎందుకంటే ఆయనే నీతి, ఆయన నీతి స్వరూపుడు,
నీతికి ఆధారము, నీతిమంతుడు, నీతిమత్వము, నీతి రాజు, నీతిని జరిగించేవాడు. కాబట్టి ఈ ప్రమాణికం ఏంటంటే దేవుని యొక్క నీతి. రైచియస్ గాడ్ ఈజ్ ఓన్లీ ద రైచియస్ గాడ్. పాపరహితుడు, పరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. తర్వాత ఏంటంటే ఈ పాప నైజము, రక్షణ విధానం కూడా అద్భుతంగా చెప్పబడింది. తర్వాత దేవుని సార్వభౌమత్వ ప్రణాళిక, అంటే ఇజ్రాయేలీలకు రక్షించబడుట, రక్షణ విధానం ఎలాగో 9 నుంచి 11 అధ్యాయాల్లో అద్భుతంగా వ్రాయబడింది. 7వదిగా పరిశుద్ధాత్మ దేవుని పాత్ర కూడా చాలా సుస్పష్టంగా వ్రాయబడిన పత్రిక. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. సరే, ప్రస్తుత కాలానికి ఎలా అన్వయించుకోవాలి మనం? హౌ వీ కెన్ కాంటెక్స్చువలైజ్? మొట్టమొదటి ఏంటంటే ఈ శక్తి, ఇది ఈ శక్తితో నింపబడిన పత్రిక. గడిచిన కాలంలో అనేక మంది భక్తులు, అంటే కొన్ని కోట్ల మందిని ప్రభు చెంతకు నడిపించిన మహాయోధులు, సిలువ వీరులు, లూథర్ లాంటి వాళ్ళు, జాన్ వెస్లీ లాంటి వాళ్ళు, కార్ల్ బర్త్ లాంటి వాళ్ళు, జాన్ క్యాల్విన్ లాంటి వాళ్ళు ఈ యొక్క పత్రిక ద్వారా ప్రభావితం కాబడి, రక్షించబడి, పరిశుద్ధులుగా జీవించి అనేక పుస్తకాలు రాసి కోట్ల మంది సంపాదించి. కాబట్టి ఆ శక్తి అనేకులను మార్చింది. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ శక్తి నీకు నాకు ఈరోజు అందుబాటులో ఉంది. రెండవది ఏంటంటే చాలా బలమైన బోధలు, వేదాంతపరంగా, దేవశాస్త్రపరంగా, థియలాజికల్గా, స్పిరిచువల్గా, ఎథికల్గా, మోరల్గా అద్భుతంగా ఉంటుంది పత్రిక. మూడోది ఏంటంటే మనలను ప్రశ్నించే ప్రశ్నలు. అంటే కృప విస్తరిస్తున్నప్పుడు ఇంకా పాపంలో ఉంటావా? ఈ ప్రశ్న సార్వత్రిక సంఘాలకు, క్రైస్తవ సంఘాలకు పరిశుద్ధాత్మ దేవుడు వేస్తున్నాడు. ఈ ప్రశ్న నీకు నాకు వర్తిస్తుంది. నీవు కృపలో ఉన్నావా, పాపంలో జీవిస్తున్నావా? ఒక మాట అంటున్నాడు, నాలో కృప విస్తరించింది, నీలో కృప విస్తరించాలి అంటే పాపం చేయకూడదు. 4 అంటాడు, ఆశతో కూడిన నిరీక్షణ మనకున్నది ప్రభువారు. నేను చదువుతాను ఒక మాట, 7వ అధ్యాయం చివరి మాట. గ్రేట్ హోప్, 7వ అధ్యాయము 24-25 అంటాడు, ఆశతో కూడిన నిరీక్షణ. 24-25 మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను కాగా, మనసు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకు దాసుడై ఉన్నాను. ఈ మాట వింటున్న నీవు నేను దేవునికి దాసుడిగా ఉన్నావా? దైవ నియమానికి దాసుడిగా ఉన్నావా? లేక పాప నియమానికి దాసుడిగా ఉన్నావా? ఈ పత్రిక మాట్లాడటం హెచ్చరిస్తుంది. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, నువ్వు బోధకుడువైనా ప్రబోధకుడువైనా, నువ్వు ప్రపంచాన్ని అనేక సార్లు చుట్టి వచ్చినా సరే, ప్రశ్న ఏంటంటే, ఇదే ప్రశ్న ఏంటంటే, దైవ నియమమునకు నీవు నేను నిలబడి ఉండాలి. అలా జీవించినప్పుడే, అలా బోధించినప్పుడే, అలా ప్రకటించినప్పుడే నీవు నేను అనేక మందిని ప్రభు కొరకు సంధించగలము, సిద్ధము చేయగలము. అలాంటి మహాకృప ఆ దేవుడు నీకు దయచేయను కాక. ప్రార్థన చేసుకుంటా. మహాకృపగల తండ్రి, మా ప్రేమగల నాయన ప్రభువా, మా దేవ, ఆత్మీయ విశ్లేషణలో మీరు మాతో మాట్లాడారు ప్రభువా. తండ్రి, కృప ఉచితంగా దొరుకుతుంది కాబట్టి, తండ్రి కృప విస్తరిస్తుంది కాబట్టి పాపంలో ఉండకూడదు నాయన. మీరు క్షమిస్తున్నారు, దీవిస్తున్నారు, అభిషేకిస్తున్నారు. శరీర విషయంలో కాకుండా దైవ విషయంలో, దైవ నియమంలో పరిశుద్ధుడిగా ఉండే భాగ్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు దయచేసి ప్రభువా, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే మరణాన్ని జయించిన మృత్యుంజయుడు కాబట్టి మీరు మమ్మల్ని క్షమిస్తారు, ప్రేమిస్తారు, దీవిస్తారు, అభిషేకిస్తారు, ఆశీర్వదిస్తారు ప్రభువా. అలాంటి మహాకృప వింటున్న ప్రతి వారికి దయచేసి, వారి ఇంటిలో ఏ సమస్య ఉన్నా సరే వారి ఇంటిలో రక్షణ సునాదము వినిపించబడాలి కాబట్టి ప్రభువా, తండ్రి బిడ్డలను కాపాడండి, కాపుదల కాయండి, రక్షించండి, ప్రోక్షించండి, నడిపించండి,
విడిపించండి, స్వస్థపరచండి. మహిమ నీకే, స్తుతి మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, స్వస్థత, సమాధానము, సంతోషము, సమృద్ధి మనకు, మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు మన జీవితకాల పర్యంతము తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్. షలోమ్ అండ్ బ్లెస్సింగ్ టు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక.